మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు వేకప్లో మాతో కలిసి పార్టిసిపేట్ చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకు వందనస్తులం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వేకప్ని ప్రార్థనతో ఆరంభించుకుంటాం. దయచేసి ప్రార్థనలు ఏకీవించండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి 18 దినాలు కాపాడి 19లో ప్రవేశపెట్టి గత 5 గంటల పాటు మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల జాట మమ్మల్ని భద్రపరిచి క్షేమస్థితిలో ఉంచి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశము మీ సన్నిధిలో కనపడే భాగ్యమును బట్టి ఆరాధిస్తూ ఉన్నాం. ఈ నూతనమైన దినమును మీ సన్నిధిలో ఆరాధించడం ద్వారా, మీతో సహవాసం కలిగిన ద్వారా, మీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మేము ముందు కొనసాగుతుండగా తోడుగా ఉండండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ పరిచర్య, మీ ప్రజలు, మీ వాక్యము నిలబడిన మీద ఆస్తులు నన్ను పూర్తిగా ఖాళీ చేసి మరుగుపరిచి సిలువ చాటున దాచిపెట్టి ప్రభావ మీ పరలోకం నుంచి మీ వర్తమానం మాకు అనుగ్రహించి నన్ను మీ నోటి బోరుగా వాడుకోండి. నాకు ఇచ్చిన వాగ్దానం మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాను. మొదటిగా అపాదం అసలు మీ రక్త ప్రోక్షణం తెచ్చుకుంటున్నాను. నన్ను కడిగి ఖాళీ చేసి పరిశుద్ధపరచండి. నాలో ఉన్న తొందరపడుతున్నాము, వ్యర్థమైన మాటలు తీసివేసి ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కొట్టివేసి పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటున్నాను. తండ్రి, నిలబడుతున్న దాసుని మీ యొక్క వాక్కును ప్రభావ మా అందరికీ కూడా మీరు బోధించవలసిందిగా ప్రార్థన చేస్తూ నిన్న వాక్యాన్ని మా హృదయమునందు ఉంచుకొని అన్వయించుకొని ప్రభావ ఆ ప్రకారం జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచమని, అంత మాత్రమే కాదు వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, హృదయం మాకు అనుగ్రహించమని, ప్రయాణమై వెళ్ళిన మీ దాసుడు మా ప్రియ సహోదరుడు ఘనజనను మీ దగ్గర స్థలెత్తిపడుతూ ప్రయాణవంతులు తోడుగుండమని, వేగపాటు కార్యక్రమాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, వాక్యం ద్వారా మీరే మాతో ముచ్చరించవలసిందిగా ప్రార్థన చేసి రోజంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో విశ్వాసంతో ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ విధంగా వేకప్ వర్డ్ ద్వారా ఈ యొక్క బుధవారం అనగా ఫిబ్రవరి మాసము 19వ తేదీ ఉదయకాలము మీ ప్రభు పాదాల చెంత మీ అందరితో ఈ విధంగా సియోన్ వేకప్ వర్డ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాను. ప్రభు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత అవకాశాన్ని బట్టి ప్రభుకి ఎంత వందనస్తుని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము సార్వత్రిక సంఘ క్యాలెండర్ వాగ్దానము మనం ధ్యానం చేసుకుంటాం. అందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి నాతో కలిసి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనము మధ్య భాగాన్ని చూస్తాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం మధ్య భాగం. దయచేసి నేను చదువుతున్నాను, లేదా మీ వాక్యంలో మీరు చూడండి, మీ భాగంలో మీరు చూడండి. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఈ భాగంలో ఈ దినం మన క్యాలెండర్ వాగ్దానం, నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును. ఐ యామ్ యువర్ గాడ్, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. ఇది మన భాగం. ఈ ఉదయకాలము ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను తన యొక్క గొప్ప వాగ్దానముతో ఈ దినాన్ని ఆరంభించవలసిందిగా ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. టుడే మార్నింగ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ వెల్కమింగ్ యూ అండ్ మీ, ఆల్ ఆఫ్ అస్, విత్ హిస్ వండర్ఫుల్ ప్రామిస్. ఏమని చెప్తున్నారు? నేను నీ దేవుడను, నేను నీ దేవుడనై ఉన్నాను. ఐ ఆమ్ యువర్ గాడ్. దేవుని వాక్యమును మనం క్షుణ్ణంగా చదివి గమనించినట్లయితే దేవుని వాక్యములో చక్కటి మాటలు మన యొక్క ప్రతి సందర్భానికి సరిపడిన అవసరానికి కావలసిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మీరు ఇంతకుముందు చదివే ఉంటారు, మరొకసారి చదువుతాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 31వ వచనము మనం కనుక చదివినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ఇఫ్ గాడ్ ఈజ్ మైన్ అని ఉంటుంది. దేవుడు నా దేవుడైతే, రోమా 8:31లో చక్కగా ఈ మాట రాయబడి ఉంది. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? ఇఫ్ గాడ్ ఈజ్ అట్ మై సైడ్ కదా, దేవుడు నా దేవుడు అయి ఉంటే, ఇందాక చదవబడిన మాట, నేను నీ దేవుడినై ఉన్నాను, నీ దేవుడినై ఉన్నానని చెప్పిన దేవుడు తన వాక్యంలో రాయబడిన మాట అపోస్తలుడైన పౌలు రోమా అనే సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో 8వ అధ్యాయం 31వ వచనం దగ్గరికి వచ్చినప్పటికి ఏమంటాడంటే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం నుండిగా మనకు విరోధి ఎవడు? ఈ వచనము మనం జాగ్రత్తగా చదివినట్లయితే
ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్ అనే మాట ఇంగ్లీష్లో రాయబడింది. హూ కెన్ బి అగెయిన్స్ట్ అస్ అనగా దేవుడు నీ పక్షంన నా పక్షంన యుద్ధం చేసేవాడుగా, దేవుడు నీ పక్షంన నా పక్షంన వాదించేవాడుగా, దేవుడు నీ పక్షంన నా పక్షంన అనగా మన వైపున నిలబడేవాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది బైబిల్లో వ్రాయబడిన, బైబిల్ మొత్తంలో వ్రాయబడిన వచనాలన్నింటిలో కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్, ఎంతో ధైర్యంతో చెప్పగలిగే మాటల్లో ఇది ఒక మాట. దేని గురించి అని చెప్పొచ్చు అంటే మనం ఆలోచన చేస్తే దిస్ టాక్స్ అబౌట్ ద సర్టనిటీ ఆఫ్ ద సాల్వేషన్. నీవు నేను పొందుకున్న రక్షణ యొక్క నిశ్చయత గురించి మాట్లాడుతుంది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ను చాలా భాషల్లో చాలా రకాలుగా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది కదా. వాటిల్లో ఇంగ్లీష్ భాషలో ట్రాన్స్లేట్ చేసినట్లు రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. ఆ వెర్షన్స్లో లివింగ్ బైబిల్ అనగా లివింగ్ బైబిల్ ట్రాన్స్లేషన్ ఒక ట్రాన్స్లేషన్లో నేను చదివినప్పుడు దేవుడు నాకు చూపించిన మాట ఏంటంటే, అక్కడ ఏమని రాయబడిందంటే, వాట్ కెన్ వీ సే టు సచ్ వండర్ఫుల్ థింగ్స్ యాజ్ దీస్, ఇఫ్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్ హూ కెన్ ఎవర్ బీ అగెయిన్స్ట్ అస్. నిజంగా దేవుడు నా వైపు, నీ వైపు, మన వైపు ఉన్నప్పుడు మనకు ఎప్పటికీ కూడా విరోధం అనేవాడు ఉండడు. ఎవరు ఉండగలరు విరోధం అనేవాళ్ళు అనే మాట రాయబడింది అక్కడ. పరిశుద్ధ బైబిల్లో జ్ఞాపకం చేయబడిన మాట ఏంటంటే 118వ కీర్తనలో 6-7 వచనాలు, 6వ అధ్యాయము 118వ అధ్యాయము 6వ వచనము 7వ వచనంలో మొదటి భాగం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు అని రాస్తూ కీర్తనకారుడు అంటాడు. దయచేసి గమనించండి, 7వ వచనం మొదటి భాగం. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. హీ ఈజ్ మై హెల్పర్ అంటాడు. ద లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్, ఐ విల్ నాట్ ఫియర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము నీకు వస్తున్న భయాలు కానీ, నీకున్న బలహీనతలు కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దేవుడు నీ దేవుడై ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన్ని నీ సొంత రక్షకునిగా అంగీకరించావో, వెన్ యూ హ్యావ్ మేడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ గాడ్ యాజ్ యువర్ గాడ్, నీ దేవునిగా ఆయన నువ్వు ఎప్పుడైతే చేసుకుంటూ వచ్చావో, ఆయన నీకు సహకారిగా ఇక్కడ 7వ వచనంలో సహకారి అయి ఉన్నాడు అనే మాట రాయబడింది. నీ జీవితంలో నీ దేవుడు సహకారిగా నీకు ఉంటున్నాడా? ఒకవేళ లేకపోతే ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ రెడీ టు బీ యువర్ హెల్పర్. ఆయన నీకు సహకారిగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన్ని సహకారిగా చేసుకుంటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కాలం ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా, ఎన్నోసార్లు నా జీవితంలో పరిస్థితులు చేయి జారిపోయినప్పుడు, పరిస్థితులు మరి అననుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు ఎంతో మరి బాధాకరంగా విపత్తుకర పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రభువా నీ వైపు నేను చూడక పరిస్థితుల వైపు చూశాను, మనుషుల వైపు చూశాను, ధన సహాయమును అర్థించాను, అదేవిధంగా పేరు పలుకుబడిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళాను, కోర్టులకు చుట్టూ తిరిగాను, ఇంకా రకరకాల పరిస్థితులు నేను వాటిని ఫాలో అయ్యాను. కానీ మీ పాదాల చెంతకు వచ్చి నా దేవుడు నాకుండగా నేను భయపడను, నరులు నాకేమీ చేయగలనే మాట నేను చెప్పలేకపోతుంది ప్రభువా. ఈ ఉదయకాలం ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడుతున్నారు. ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని నా పక్షంగా ఉండేటట్టు, లేదా మీరు నాకు పక్షంగా ఉండండి ప్రభువా, ఆ విధంగా నేను మిమ్మల్ని స్వీకరిస్తున్నాను అని ప్రభువుని నీ హృదయమును స్వీకరించి ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో, అది ఆరోగ్యపరమైనది కానీ, ఆర్థికపరమైనది కానీ, అదేవిధంగా ఆత్మీయపరమైనది కానీ, భౌతికపరమైన ఏ పరిస్థితి అయినా ప్రభు సన్నిధి, ప్రభు పాదాల చెంతకెళ్ళి, ప్రభువా మీరు నా పక్షం ఉంటే నాకు ఏమి భయం ఉండదు, నరులు నన్ను ఏమి చేయగలరు అని దావీదు కీర్తనకారుడు 118లో రాసినట్లుగా నా బ్రతుకు జీవితాన్ని కూడా మీరు నా పక్షం ఉండండి ప్రభువా, అప్పుడు నాకు భయం ఉండదు అని ప్రభు దగ్గర చెప్పగలవా? ఈ ఉదయకాలం మన క్యాలెండర్ వాగ్దానంలో యెషయా 41:10 చెప్పిన మాట ప్రకారంగా దేవుడే చెప్తున్నాడు, నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నిన్ను అదొక మంచి వాగ్దానము. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ద్వారా సంధింపబడిన ప్రియ విశ్వాసి, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. 118వ అధ్యాయము 7వ వచనం మొదటి భాగంలో మనం చదువుతూ ఉన్నాం. నీకు దేవుడు సహకారిగా ఉండాలంటే నువ్వు మొదటగా ఆయన దగ్గరికి రావాలి. ఇంగ్లీష్లో రాస్తాడు, ద లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్, ఐ విల్ నాట్ ఫియర్. ఆయన నా పక్కనే ఉన్నాడు, నేను భయపడను కదా. పక్షమున అనేమాట తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్లో మనం అర్థం చేసుకుంటే హీజ్ ఆన్ మై సైడ్, ఆయన నా పక్కనే ఉన్నాడు. హీఈస్ బిసైడ్స్ మీ రైట్ నౌ, గాడ్ ఈజ్ బిసైడ్స్ మీ. ఇప్పుడు కూడా నేను చెప్పగలను, ఆయన నా పక్కన ఉన్నారు. నాకు వచ్చిన వాగ్దానం కూడా అదే, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు
అలా మీకు కూడా దేవుడు ఏదో ఒక వాగ్దానం ఇచ్చి ఉండవచ్చు. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా ఈ వచనం ద్వారా ప్రభు మనల్ని సంధిస్తూ ఇష్టపడుతున్నాడు. వాట్ కెన్ ఎ మ్యాన్ డూ టు మీ? మనుషులు ఎవరు మనల్ని ఏం చేయలేరండి. దేవుడు అనుమతిస్తే తప్ప ఏ వ్యక్తిని ఏమీ చేయలేరు అనే విషయాన్ని ఉదయకాలం మీకు జ్ఞాపకం చేయడానికి దేవుని సేవకునికి ఇష్టపడుతూ ఉన్నాను. ద లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్ యాజ్ మై హెల్పర్ అంటాడు. దేవుడు నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నీకు సహాయం, ఎటువంటి సహాయం కావాలన్నా యు కమ్ ఆన్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. దేవుని పాదాల చెంతకు నువ్వు ఎప్పుడైతే రాగలిగేవో తప్పనిసరిగా నీకు ఆ సహాయం అందుతుంది. ఎందుకు నువ్వు సహాయం పొందలేకపోతున్నావంటే కారణం నీవు దేవుని దగ్గరికి రావట్లేదు. టుడే మార్నింగ్ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కొన్ని విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు మనకి దేని కొరకు బలాన్ని ఇస్తాడు, లేక ఎటువంటి బలాన్ని ఇస్తాడు అని ఆలోచించినట్లయితే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మనము కష్టాలు, వేదనలు, అనానుకూల పరిస్థితులు ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని భరించగలిగే బలాన్ని దేవుడు ఇస్తాడంట. దేవుని వాక్యం చెప్పినట్లుగా కీర్తన గ్రంథము 46వ అధ్యాయం మొదటి 3 వచనాలు కనుక మనం చదివితే దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో బలాన్ని ఇస్తాడంటే, మొదటిగా కీర్తనలు 46, 1, 2, 3. దేవుడు మనకు ఆశ్రయదుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములను ఘోషించి నురుగట్టునను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుడు బలపరిచే దేవుడు ఉన్నాడు కాబట్టి మనము భయపడాల్సిన పని లేదు. కారణం హీ ఈజ్ అవర్ గాడ్, అవర్ స్ట్రెంగ్త్. అవర్ గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ టు ఎండ్యూర్ ద హార్డ్షిప్స్. మనము కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వీటిని భరించగలిగే బలాన్ని ప్రభు ఇచ్చే దేవుడు. మొదటి విషయం ఇది. రెండో విషయము, వెన్ పీపుల్ ఆర్ ఇన్ వాట్ సిచ్యువేషన్ గాడ్ ఈజ్ గివింగ్ అస్ దిస్ స్ట్రెంగ్త్. అంటే ఏ పరిస్థితులు దేవుడు మనకి ఈ యొక్క బలాన్ని ఇస్తానని చెప్పాడంటే, మనము ఇతరులకు సేవ లేక సహకారముగా ఉండడానికి దేవుడు, టు సర్వ్ ద అదర్ పీపుల్, టు సర్వ్ ద గాడ్ గివ్స్ ద స్ట్రెంగ్త్ టు సర్వ్ అదర్స్. అనగా ఇతరులకు మనము సేవ లేక సహకారం చేసేవారిగా ఉండటానికి ప్రభువు మనకు బలం ఇచ్చేవాడిగా ఉన్నాడు. మీకు అర్థమైందా? మొదటిది కష్టాలు, వేదనలు, అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని భరించగలిగే సహాయాన్ని ప్రభు మనకు అందించేవాడిగా ఉన్నాడు. రెండోదిగా మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ఇతరులకు సేవ చేయడానికి బలం ఇచ్చేవాడు ఉన్నాడు. నేను చదువుతున్నాను చూడండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయడి. సర్వ్ అదర్స్, సర్వ్ వన్ అనదర్ అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దీనికి కావలసిన బలం దేవుడే ఇస్తానంటున్నాడు. నేను నిన్ను బలపరుతాను. ఈ వాక్యం గుర్తుపెట్టుకుందాం. నేను నీ దేవుడినే ఉన్న మాత్రమే కాదు, ఐ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్ అన్నాడు దేవుడు. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ అన్నాడు. ఫర్ వాట్ హీ స్ట్రెంగ్థనింగ్ అస్, దేవుని కొరకు ఆయన స్ట్రెంగ్థెన్ బలపరుస్తున్నాడంటే కష్టాలు, వేదనలు భరించగలిగే బలాన్ని ఇస్తున్నాడు మొదటిది. రెండోది, ఇతరులకు సేవ చేసేదానికి కావలసిన బలాన్ని ప్రభువే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి మనము సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాల్సిన వారికి ఉన్నాం. అప్పుడు ఆ బలాన్ని మనం పొందుకునే వారికి ఉంటాం. ఇది రెండవది. మూడవది, దేనికి బలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని దేవుడి వాక్యం చెప్తుందంటే, మనము మాట్లాడేటప్పుడు చాలాసార్లు వి డోంట్ హ్యావ్ ద బోల్డ్నెస్ టు స్పీక్. చాలాసార్లు మనము భౌతికంగా మనం ఉద్యోగం చేసే స్థలంలో కానీ, చదువుకునే స్థలాల్లో కానీ, లేకపోతే మందిరాలలో కానీ, లేక ఎక్కడైనా సువార్తకు వెళ్ళినప్పుడు కానీ, పబ్లిక్ స్పీకింగ్లో కానీ చాలాసార్లు అధైర్యపడేవారుగా ఉంటాం. ధైర్యం సరిపోదు. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చక్కటి మాట వ్రాయబడి ఉంది 19-20 వచనాల్లో. అక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మరియు ఆ సువార్త మర్మమును ధైర్యముగా నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియచేయటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి. ఇది ఎవరిస్తారంటే, ఎలా దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడంటే, ధైర్యంగా మాట్లాడటానికి వాక్శక్తి ఇచ్చి బలపరిచేవాడుగా ఉన్నాడు. గాడ్ స్ట్రెంగ్థన్స్ us or strengthens his people to speak boldly. మొదటిది, he strengthens to endure the hardships. శ్రమలు, కష్టాలు, వేదనలు, అనానుకూల పరిస్థితులు భరించగలిగే శక్తిని ప్రభు ఇచ్చేవాడుగా ఉన్నాడు. రెండోది, ఇతరులకు సేవ చేయడానికి బలమిచ్చే దేవుడిగా ఉన్నాడు. మూడోది, మనం చూసాం ఇప్పుడే, ధైర్యంగా మాట్లాడటానికి శక్తినిచ్చే బలంనిచ్చే దేవుడిగా ఉన్నాడు. మూడోది చూద్దాం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి ఉన్నాయి.
సవాళ్ళను అధిగమించడానికి కావలసిన శక్తి. గాడ్ విల్ గివ్ అస్ ది స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్. సవాళ్ళు ఎన్నో వస్తాయి నా సహోదరులారా. యాకోబు పత్రిక 1:2-3 మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారు ఉండినట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింప. ఎవరి ఓర్పు, ఎవరి బలం ఇస్తారంటే ప్రభువే ఇస్తాడు. వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, చాలా విధములైన సవాళ్ళను నీవు ఎదుర్కొనేటప్పుడు దాన్ని అధిగమించగలిగే బలాన్ని ఇచ్చేది దేవుడే. అందుకనే చెప్పాడు, నేను నిన్ను బలపరుతున్నాను, నేను ఎవరినో కాదు, నేను నీ దేవుడినై ఉన్నాను. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది 4వది. 5వది, ఇంకా 4వ దానికి ఇంకొక చిన్న వచనం కూడా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఈ మాట చక్కగా వ్రాయబడిన మాట. మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో. ఎవరిస్తారు ఈ ఓపిక, ఈ బలం, ఈ శక్తి, ఈ సవాళ్ళను ఎదుర్కొనటానికి? ఈ చిక్కులు పెట్టు పాపము, ప్రతి భారము, వీటన్నిటిని కూడా తట్టుకోగలిగే శక్తి, వాటన్నింటిని అధిగమించగలిగే శక్తినిచ్చేది ప్రభువే. ఆయన మన దేవుడే ఉన్నాడు, మన బలపరుస్తానని చెప్పాడు. అందుని బట్టి ప్రభుకి మనం వందనస్తులంగా ఉండాలి. ఇది 4వది. 5వది, హీ విల్ గివ్ అస్ స్ట్రెంగ్త్ టు లవ్. దేవుణ్ణి ప్రేమించే వారంగా, ఇతరులను ప్రేమించే వారంగా ప్రభువే చేసేవాడుగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. గాడ్ వాంట్స్ టు గివ్ అస్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ టు లవ్. కాబట్టి సహోదరులారా, 12వ అధ్యాయం 10వ వచనం దేవుని వాక్యం ఈ విధంగా జ్ఞాపకం చేస్తుంది. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎవరు చేయగలుగుతున్నారు? ఇది ఎలా చేయగలుగుతున్నాం? ఒకరి యందు ఒకరు అనురాగం గలవారుగా. ఎలా మనం ఆ బలం పొందుకుంటేనే, ప్రభువు మనకు బలం ఇస్తేనే ఒకరి యందొకరు అనురాగం గలవారంగా ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకునేవారు ఉంటాం. ప్రభు బలం ఇవ్వకపోతే మనం ఈ పని చేయలేం. We cannot love others until unless God gives us the strength. God gives us the strength to love. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇదే రోమీయులకు రాసిన పత్రిక దీని తర్వాత అధ్యాయంలో కూడా 8వ వచనంలో ఏ విధంగా రాయబడి ఉంది? ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరి ఏమీయు ఎవరికి అచ్చి ఉండవద్దు, పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును. ఎలా? హౌ కెన్ వి లవ్ అదర్స్ అంటే అంటిల్ అన్లెస్ వి గెట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తిని మనం పొందుకోకపోతే ప్రేమించగలిగే శక్తి అది కూడా దేవుడే ఇస్తాడు మనలోకి. సో ది స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ యొక్క బలము చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. ఇది దేవుడిచ్చే బలము, బలాతిశయం అంటాం కదా. ఇది ఆ సర్వశక్తి గల దేవుడే మనకి ఇవ్వగలడు. గాడ్ ఆల్మైటీ ఓన్లీ కెన్ గివ్ అస్ కదా. అందుకని దేవుడే చెప్పాడు అన్నమాట. యెషయా 41:10 మనం చదివిన క్యాలెండర్ వాగ్దాన ప్రకారంగా, నేను నీ దేవుడినై ఉన్నాను, డోంట్ వరీ, నేను నీకు లేదా నేను నిన్ను బలపరుతును, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ, ఐఎమ్ యువర్ గాడ్, డోంట్ వరీ. దేవుడే చెప్తున్నాడు ఈ మాట. ఇది 5వది, ప్రేమించడానికి కావాల్సిన బలం. హీ విల్ గివ్ అస్ ద స్ట్రెంగ్త్ టు లవ్. ఫస్ట్ది, హీ విల్ గివ్ అస్ ద స్ట్రెంగ్త్ టు ఎండ్యూర్ ద హార్డ్షిప్స్. కష్టాలు, వేదనలు భరించగలిగే శక్తిని, బలాన్ని దేవుడిస్తున్నాడు. ఇతరులను సేవించడానికి లేక సేవ చేయడానికి బలాన్ని దేవుడిస్తున్నాడు. ధైర్యంగా మాట్లాడటానికి దేవుడే బలమిస్తున్నాడు. టు స్పీక్ బోల్డ్లీ. అలాగే టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్ గాడ్ ఈస్ గివింగ్ ద స్ట్రెంగ్త్. సవాళ్ళను అధిగమించడానికి దేవుడు బలమిస్తున్నాడు. 5వదిగా ప్రేమించడానికి దేవుడు బలమిస్తున్నాడు. 6వదిగా చూద్దామా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలసీ 3:13. దేవుడు దేనికి బలమిస్తున్నాడు? సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని కొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున వాటి కొరికై వేగిరపడచ్చు. కొలసీ 3:13. ఈ విధంగా మరి ఏదైతే మనము జరిగిపోయిందో దాన్ని మనము తిరిగి తెచ్చుకోకుండా టు ఫర్గివ్, టు ఫర్గెట్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ బిహైండ్ యూ. చూడండి, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం ఇక్కడ రాయబడిన మాట కూడా చూద్దాం. 14-15 వచనాలు. మత్తయి 6:14-15. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధం క్షమించను. మీరు మనుషుల అపరాధం క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. వీ హ్యావ్ టు ఫర్గివ్ అదర్స్. దేవుడు మనం ఎలా ప్రేమించాడంటే క్షమించి ప్రేమించాడు. అలాగే నీవు కూడా ఇతరులని క్షమించాలి, వెనుకను మరిచిపోవాలి. నీ తోటి సహోదరుడు నీకు చేసిన హాని, కీడు, అపాయము, వారు చేసిన అపరాధములు, వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే క్షమించబద్ధులమై ఉన్నాం. ఇది కూడా ఒక రకమైన బలమే. ఈ బలం ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి.
So God wants to give you the strength to forgive, strength to love, strength to overcome the challenges, strength to speak boldly, strength to serve others, and strength to endure the hardship. చివరికి 7 చూసి ముగించుకుంటా. మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన 2 విషయాలు మరి క్రైస్తవ యాత్ర జీవితంలో. రోమా 12:12, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. దేని విషయంలో ప్రభువు మనకి శక్తినిస్తున్నాడంటే, నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన పట్టుదల కలిగి ఉండి. వీ షుడ్ హ్యావ్ ద పేషెన్స్. దేనికంటే సహనం చాలా ప్రాముఖ్యమైందండి క్రైస్తవ జీవితంలో. సహనం లేకపోతే వీ కెనాట్ గెట్ ఆన్. మనం ఎలా ఆత్మీయంగా ఎదగలేం. సహనం చాలా ఇంపార్టెంట్. నిరీక్షణ విషయంలో ఏం చేయమంటున్నాడు? సంతోషించమంటున్నాడు. శ్రమయందు ఏం గలమంటున్నాడు? ఓర్పు గలవారమై. ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. ఓర్పుతో పాటుగా మనకు కావాల్సింది హంబుల్నెస్ ఆర్ సాత్వికము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అలాగే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. మనము సాత్వికం కలిగిన వారమై, చిన్నపిల్లలారా మీ పెద్దకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రం ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకుని దేవుని అహంకారాలను ఎదిరించి దేవుని కృపను అనుగ్రహించును. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతిని దీన మనస్కులై ఉండి. ఈ 2 విషయాలు కూడా ప్రభువే శక్తినిచ్చేవాడుకున్నాడు. దేవుడు శక్తి ఇవ్వకపోతే మనం సహనం కలిగి ఉండలేము. దేవుడి శక్తి ఇవ్వకపోతే మనకు సాత్వికం రాదు. సో గాడ్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్ టు బి పేషెంట్ అండ్ హంబుల్. సో 8 విషయాలు చూసాం. 7వ విషయంలో 2 మాటలు చూసాం. సో 8 అంటున్నాను. టోటల్గా అయితే 7 విషయాలు మీకు చెప్తూ వచ్చాను. కష్టాలు వేదనలు వచ్చినప్పుడు భరించగలిగే శక్తినిచ్చేది ప్రభువే. ఆయన చెప్పాడు, నేను బలపరుతును, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. అలాగే 2వదిగా ఇతరులకు సేవ చేయడానికి బలం ఇచ్చేది దేవుడే. నేను బలపరుతునని చెప్పాడు యెషయా 41:10. సో హీ కెన్ గివ్ దిస్ స్ట్రెంగ్త్ టు స్పీక్ బోల్డ్లీ. 3వది ధైర్యంగా మాట్లాడటానికి. 4వది సవాళ్ళను వచ్చినప్పుడు అధిగమించడానికి కావాల్సిన బలాన్ని ఇచ్చేది దేవుడే. అలాగే 5వది ప్రేమించగలిగే బలాన్ని ఇచ్చేది దేవుడే. ప్రేమించగలిగే శక్తి కావాలి మనకి. ఆ బలం లేకపోతే మనం ఇతరులను ప్రేమించలేం, మనల్ని మనం కూడా ప్రేమించుకోలేం. క్షమించగలిగే శక్తిని కూడా కావాలి. స్ట్రెంగ్త్ టు ఫర్గివ్. నేను బలపరుతునని చెప్పిన దేవుడు మనకున్నాడు. చివరిగా 7వదిగా స్ట్రెంగ్త్ టు బి పేషెంట్ అండ్ హంబుల్. సహనము మరియు సాధ్యం కలిగి ఉండటానికి బలం ఇచ్చే దేవుడు మనకుండగా మనకి ఇంకేం కావాలి? నా దేవుడు నా పక్షాన ఉండగా. అక్కడ రాయబడిన మాట మనం ఒకసారి చదివి ముగించుకుంటాము. రోమా 8:31. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? నో ఎనిమీ విల్ బి దేర్ ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ. గాడ్ ఈజ్ ఫర్ అస్, హూ కెన్ బి అగేన్స్ట్ అస్. ఈ వాక్యాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించును కాక. ప్రార్థనతో ముగించుకుంటాం. దయచేసి ప్రార్థనలు ఏకీపించండి. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయపు వేకప్ వర్డ్ని మా కొరకు మీరు ఆశీర్వదించి దీవించి విరిచి పంచిపెట్టిన మీ ప్రేమ ఉద్దేశాన్ని బట్టి స్తుతిస్తాం. మేము నేర్చుకున్న పాఠాన్ని మా జీవితాలలో అన్వయించుకుని మీ ప్రేమ ఎటువంటిదో జ్ఞాపకం చేశారు, మీ బలం ఎటువంటిదో జ్ఞాపకం చేశారు, మీరు మా పక్షం అంటే ఏం జరుగుతుందో జ్ఞాపకం చేశారు, మీరు మాకు ఎటువంటి దేని కొరకు బలమనిస్తారో 8 విషయాలు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆ ప్రకారంగా వాక్యమును హృదయం ఉంచుకుని మితమైన వాక్యం మీరు ఫలింపచేయండి. మేము హృదయం ఉంచుకుని ఇతరులు కూడా పంచుకునే వారంగా, వాక్యంలో ఎదిగే వారంగా, లోతుగా మరి వేరుపారి పైకి ఎదిగి ఫలించి ఇతరులకు మా ఫలము కనపడేలాగా మా బ్రతుకుల్ని ఆశీర్వదించమని, దినమందరికి సిద్ధపరచమని, అన్ని విషయాల కృపను కోరుకుంటూ ఆరోగ్యంగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిని దీవించమని, పునరుద్ధాన శక్తిని వారికి అనుగ్రహించమని, చేసిన మేళబడి స్తుతిస్తూ పరిచయను ముద్రించమని యేసు నామమున స్తుతించి ఆరాధన సమర్పించి అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము చేరిన మనకును సర్వలోకంలో చేరిన పరిశుద్ధులందరికీ ఇప్పుడు నువ్వు దేవుడు రాకడ వచ్చే పర్యంతము తోడే నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.